ఏ పిల్లవాడికి దూరం కాకూడదనే లక్ష్యంతో తమ పిల్లల చదువులు కొనసాగించడానికి తల్లికి ఆర్థిక చేయూత అందించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సూపర్ 6 హామీలలో ఒకటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి అనగా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న దృశ్యం మన కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది విద్యాశాఖ శకటం. విద్యాశాఖ శకటం ముందుకు సాగాలి. ఈ సంవత్సరం జూలై 5వ తారీఖున జరిగిన మన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0లో మన జిల్లా నుండి 1859 పాఠశాలల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులు 5,38,339 మంది పాల్గొని మెగా PTM 2.0 గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ముందుకు సాగాలి. తరువాత శకటం డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్. జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం 1060 చౌక ధరల దుకాణాల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 6,41,136 బియ్యం కార్డుల దారులకు జాతీయ ఆహార భద్రత ఈ చట్టం 2013 క్రింద కార్డులో గల ప్రతి మనిషికి 5 కేజీల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇస్తోంది. అంత్యోదయ అన్న యోజన పథకం క్రింద 21,910 మంది కుటుంబాలకు ఈ కార్డు ద్వారా 35 కేజీల బియ్యాన్ని సప్లై చేస్తోంది. కార్డులో గల సభ్యులతో నిమిత్తం లేకుండా బియ్యం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. వీరికి ప్రతి నెల పంచదార 1 కేజీ చొప్పున 13 రూపాయల 50 పైసలకు మరియు ఇతర BPL కార్డుదారులకు 1/2 కేజీ 17 రూపాయల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మునుపెన్నడూ లేని విధంగా నాణ్యమైన, మెరుగైన, బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఈ కార్డు ద్వారా సప్లై చేయబడుతోంది. తదుపరి వ్యవసాయ శాఖ శకటం. అన్నదాత సుఖీభవ పథకం. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ, PM కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఏడాదికి 20,000ను రైతుల ఖాతాల్లో వేయనుంది. అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం కింద తొలి విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000. ఈ సంవత్సరం మొదటి విడతగా కాకినాడ జిల్లాలో 1,50,475 రైతులకు గాను 101.97 కోట్ల సొమ్ము జమ చేశారు. అదిగదిగో ప్రణాళికా శాఖ వారి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 శతకం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జీరో పవర్టీ P4 పాలసీని 2025 ఉగాది నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించుచు 2029 వస్తోంది మన ముందుకు. ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధి వైపు నడిపిస్తూ పల్లె పల్లెన పండుగ వాతావరణం కనిపించేలా పల్లె పండుగ శంఖారావం పూరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పల్లె పండుగతో సాధించిన ప్రగతితో సగర్వంగా మన ముందుకు వస్తోంది హరిత గోపాలం అనే ప్రత్యేక నినాదంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల వారు సంయుక్తంగా ప్రదర్శిస్తున్న శకటం హరిత గోపాలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన జిల్లా కలెక్టర్ గారు షాన్మోహన్ సాగిలి గారి స్వీయ పర్యవేక్షణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మన కాకినాడ జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనతో ప్రగతి పదంతో దూసుకు వెళ్లడమే కాకుండా అత్యంత పారదర్శకంగా అమలవుతుందనడంలో అతిశయోక్తి లేదు. గాంధీజీ కలలు కన్నా గ్రామ